హాయ్ 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 వద్దు. హాయ్, హోంవర్క్ చేసావా? డ్రాయింగ్ చేసావా? డ్రాయింగ్ మాత్రం అస్సలు రాలేదే. అన్నయ్యకి ఇచ్చాను, వాడే డ్రా చేసి ఇచ్చాడు. ఏంటి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరు నాతో మాట్లాడమే లేదు. ఎందుకంటే మీ నాన్న ఫారెన్ లో ఉన్నాడు కదా. అవును, అయితే ఉండు, మీ నాన్న ఏం చేస్తుంటారా? మా నాన్న స్కూల్ టీచర్ రా. మీ నాన్న? మా నాన్న బ్యాంక్ మీ మేనేజర్. నాన్న? మా నాన్న ఆడిటర్. మా నాన్నగారు ఒక అడ్వకేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఫారిన్ లో ఉన్నారు. ఫారెన్ లో? ఆ? చెప్పు. ఫారెన్ లో? ఫారిన్ లో ఫారెన్ లో? ఫారెన్ జైల్లో ఉన్నాడని చెప్పు. కాదు. అబద్ధం చెప్పే కదా మాటల పోటీలో గెలిచాం. ఏ స్టేజ్ మీద చెప్పలేకపోయావా మా నాన్న ఫారెన్ లో కాదు జైల్లో ఉన్నాడని? ఫారెన్ జైల్, ఫారెన్ జైల్. అరే నాన్న ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకొని ఉంటాం. ఏ ఫారిన్ జైల్. కట్టేశాను, రెడీ. జాగ్రత్తగా రే. ఈ మాల వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారంట. ఏంటన్నా నువ్వు ఇప్పుడు శ్రీశైలానికి జేబు మీద చేతిరా. జైల్లో ఏమిటి నీకే? నేను వాచ్మెన్ వెళ్ళి పడుకోండి. అబద్ధం చెప్పే కదా మాటల పోటీలో గెలిచాం. పద్నాలుగో తారీఖు రాత్రి పెద్దయినా ఆలోచించి చెప్పు. సార్ 10 వరకు ఇక్కడే ఉన్నాను సార్. ఈయన చూడలేదు సార్. లేదు సార్, ఈయన చూడలేదు. చూడలేదా? చూడలేదు సార్. మేడం ఆ రోజు రాత్రి తిలక్ ఎవరు చూడలేదంట మేడం. హలో మూర్తి, ఏమంటున్నారయ్యా? మేడం చూడలేదంటున్నారు మేడం. మేడం ఏంటి చూడలేదంటున్నారా? ఒక అమ్మాయి చూస్తుందంట మేడం. అమ్మాయి? అవును మేడం. రామా, పాపా రా. ఏ రోజు చూసేవమ్మా? 14th రాత్రి ఓ 11:30 ఉంటుంది మ్యామ్. అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్తున్నావు? క్యాలెండర్ లో నోట్ చేసి ఉంచాను మ్యామ్. ఆయన ఒక పోలీస్ అతను పోలీస్ జీప్ నుంచి దిగి లోపలికి వెళ్ళారు మ్యామ్. ఇల్లు ఎక్కడా? తిలక్ వర్మ కూతురు మేడం. నన్ను ఆ హంతకుడు కూతురని చెప్పకండి. సరే నువ్వు వెళ్ళమ్మా, అవసరమైతే పిలుస్తాం. మ్యామ్, ఆయన్ని వదలకండి. దొరికిన సాక్ష్యాన్ని వదిలేశారా మేడం? అదేం చెల్లదయ్యా, తండ్రి హంతకుడన్న కోపంతో మాట్లాడుతుంది. వాడిని పట్టుకోవాలంటే విక్కీ మనకి దొరకాలి. వీళ్ళిద్దరిని ఎక్కడ చూసావమ్మా? లేదండి, చూడలేదు. చూడలేదు సార్. ఈయనెవరో తెలుసు సార్. ఈ అబ్బాయి మాత్రం నా ఆటో ఎక్కాడు, నేనే దించాను. ఎక్కడ తెచ్చావు? అవును సార్, ఇక్కడే సార్. సరిగ్గా చెప్పు. చెప్పండి వెంకట్. మేడం ఒక ఆటో డ్రైవర్ 5 రోజుల క్రితం విక్కీని తిలక్ సైడ్ దగ్గర తెచ్చాడట మేడం. ఎన్ని గంటలకి దించావయ్యా? 7:30 ఉంటుంది మేడం. తనతో ఎవరైనా ఉన్నారా? తనతో ఎవరూ లేరు మేడం. ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా వెళ్ళాడు. తిలక్ ల్యాండ్ ఇదే కదా? అవును మేడం. ఆపు, వెనక్కిరా. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఇవిడికి వేరే పని పాట లేదు. ఆ పెరోల్లో వచ్చిన లోపల లేకుండా నిద్రపోదేమో. ఇక్కడ ఫుల్ గా చూసాం మేడం, ఏం లేదు.
అన్నయ్య మాల మాల పెద్ద మనిషి అయిందన్నయ్య. నేను ఆ ఇంటికి రాను. నా మాట వినమ్మా. నా బిడ్డ జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయని బాధపడుతున్నాను. అదంతా నాకు అనవసరం నానమ్మా. ఆయన్ని జైలుకి వెళ్ళమని చెప్పండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చావమని చెప్పండి. 14 సంవత్సరాలుగా కన్న కూతుని చూడకుండా లోపలున్నాడు. ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్నా చూడలేకపోతున్నందుకు ఆయన పడే బాధ నీకేం తెలిసే. ఇప్పుడు కూడా ఆయన్ని చూస్తే నువ్వు ఇబ్బంది పడతావని ఆయన దూరంగా ఉంటున్నాడు. నన్ను అమ్మాని పిలుస్తున్నావు కదా, నా కూతురిగా వెగుతున్నాను. నా కోసం రామ్మా. సరే వస్తాను. ఆ శ్రీశైలం గారి కోసం వెయిట్ చేశాను, రాలేదు. అందుకే నేనే వచ్చేసాను. సంతకం తర్వాత పెట్టచ్చు, వెళ్ళి కూర్చోండి. అయ్యా నేను టైంకి వచ్చేసాను కదయ్యా. నువ్వు టైంకి వస్తే ఎగురు గంతులయ్యాలా? వెళ్ళి కూర్చోవయ్యా. శ్రీశైలం రావమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్నైనా ఎంతసేపు వదిలేశారు, నన్ను రాత్రి ఎత్తుకొచ్చేశారు. ఆయన అదోలో మాట్లాడుతున్నారు, మీరేదో అంటున్నారు. ఏం జరుగుతోంది? ఎందుకయ్యా కుర్రాన్ని మర్డర్ చేశావు? నేను మర్డర్ చేశాను. మరి నేనెవరిని మర్డర్ చేయలేదు. నువ్వే చేసేవాడుగా. అదిగో ఏడుస్తోంది వాళ్ళ అమ్మ. ఇతనేమో ఆ రోజు మన విక్కిని కొట్టింది. నా బిడ్డని చంపేశావు కదా, నాశనం అయిపోతావురా. నా బిడ్డ ఏం తప్పు చేశాడు? నేను వదిలిపెట్టను, అసలు వదిలిపెట్టను. ఎందుకురా చంపావు నా బిడ్డని? నేను వదిలిపెట్టను. రేయ్, నువ్వు కుక్క చావు చేస్తావురా. ఈ అంకులే నేను కాపాడారమ్మా. థ్యాంక్స్ అంకుల్. సిస్టర్ జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఇప్పుడే నీ మొహంలో భయం కనిపిస్తుంది. సార్ నీ ఎవిడెన్స్తో పట్టుకుంటేనే కాస్తారు. పట్టుకున్నాను. మేడం నేను హత్య చేయలేదు మేడం. నువ్వు చేసావో లేదో నేను చెప్తాను. చెప్పండి శ్రవణ్. మేడం తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం. మ్యాచ్ అవ్వలేదా? బార్ లో మనం కలెక్ట్ చేసిన నైఫ్, మెయిన్ బోర్డ్ లివర్, వాటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. శ్రీశైలం ఆ రోజంతా మీరు నాతోనే కదా ఉన్నారు. అలాంటప్పుడు నేనెలా హత్య చేశాను? ఈ మాట నేను అడగాలయ్యా. మేడం మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకువెళ్ళాలి. టైం అవుతుంది. ఈ వాచ్ ఎప్పుడు దొరికిందమ్మా? అన్నగారు శవం చూడడానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం. వెయిట్ చేయండి. నాకు సాయం చేస్తాను. మళ్ళీ సాయమా? ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు కావాలి. ఏయ్, అది ఆవిడ టేబుల్ మీద ఉందయ్యా. దొరికాననుకో ఈ చుడీదార్ కూడా తీసేసి చెడ్డీతో కూర్చోబెట్టేస్తుంది ఆవిడ. అయ్యో, ఆ రిపోర్ట్ దొరికితేనే మీరు మీ యూనిఫామ్ వేసుకోగలరు. నేను నా మీద మోపిన హత్యా నేరా నుంచి బయటపడగలను. ప్లీజ్. దీన్ని త్వరగా చూడండి, టైం లేదు. లక్ష్మక్క, మీ ఆయన మళ్ళీ అమ్మాయిల కేసులో లోపలికి వచ్చాడు. వెళ్ళి చెబుతా పని చెప్తావు. శ్రీశైలం, ఎందుకు మేడం రూమ్కి వెళ్తున్నావు? ఏం లేదు, మేడం ఫోన్ చేసి రూమ్ స్ప్రే కొట్టమన్నారు. నువ్వు రాసుకో. ఏదో ఒకటి. మేడం లేకపోయేసరికి అందరూ మేడంలో ఫీల్ అయిపోయి. అన్నయ్య యూనిఫామా? వేలు ముద్దలు పడకుండా తీసుకెళ్ళడం బెటర్. ఏమైంది? లేదా? ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్. అవన్నీ తర్వాత, ముందు చూడు. మేడం ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇవి? ఏ మాణిక్యాన్ని పొడిచిన కత్తి, బార్ మెయిన్ బోర్డ్ లివర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండింటితోనూ మ్యాచ్ అవుతున్నాయి. ఈ
డ్రెస్కి నీ మొహానికి సంబంధమే లేదు కదరా. అవును, నువ్వు కర్తవ్య సినిమాలో విజయశాంతిలా ఉన్నావు మరి. అయ్యో మేడం. అన్నీ రెడీ మేడం. మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్దామా? మాణిక్యాన్ని తిలక్ హత్య చేయలేదు. ఇంకెవరు మేడం? చూడండి. మేడం విక్కీ. తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసేరనుకున్నాను, కానీ విక్కీనే తీసుండాలి. తిలక్ విక్కీని కొట్టారు కదా, ఆ రాత్రంతా విక్కీ స్టేషన్లోనే ఉన్నాడా? అవును మేడం, మరుసటి రోజే వాడిని బయటకు వదలం. నెక్స్ట్ డే రాత్రి మాణిక్యం హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి విక్కీ మిస్సింగ్ అని వాళ్ళమ్మ చెప్పింది. మేడం, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి మీతో మాట్లాడాలి. ఇది నీకెలా దొరికింది? మేడం, అందులో ఏముందో చదవండి. ఏ ఎవరిని అడిగి రిపోర్ట్ తీసావు నువ్వు? హంతకుడివి నా టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ తీస్తావా? నేను మీలా కాదు మేడం, విచారణ అని తీసుకొచ్చి హత్య చేయడానికి. నువ్వు చూసావా? నేను హత్య చేయడం నువ్వు చూసావా? అందరూ అలాగే అంటున్నారు మేడం. ఎవరే అన్నది? అయ్యో మేడం, నేను కాదు మేడం. ఎవరే అన్నది? అసలు ఎవరు అన్నది? కోపం వస్తుంది కాదు మేడం, ఇంత పెద్ద అధికారి మీరు హత్య చేయలేదని నిరూపణ అయిన హంతకురాలంటే కోపం వస్తుంది కదా మేడం. నేను ఒక మామూలు పెరోల్ ఖైదీని, చెయ్యని నేరానికి నన్ను హంతకుడు అంటున్నప్పుడు నాకు భయం వేయదా మేడం? ఒట్టేసి చెప్తున్నాను, నేను హత్య చేయలేదు మేడం. మేడం, అబ్బాయి ఒంటి మీద ఎవరో గోళ్లతో గీరారు. వాడి పళ్ళ మధ్యలో ఇంకొకరి కండ ఉందని రిపోర్ట్లో రాసుంది. చేతి మీద ఉన్న గాయాల్ని, నోట్లో ఉన్న కండని బట్టి చూస్తుంటే వాడు ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు వాడిని గీరుండాలి. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీడు కోరిక ఉండాలి. కావాలంటే నా డిఎన్ఏని దీన్ని మ్యాచ్ చేసి చూడండి. డిఎన్ఏ సంగతి మేము చూసుకుంటాం. పొడిచింది టేస్ట్ చెప్తాను, నేను పొడవలేదు మేడం. కావాలంటే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూడండి. ఓ శ్రీశైలం. మేడం. ఎస్ మేడం. తిలక్ రిపోర్ట్ ని సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. బ్రిలియంట్. తను బ్రిలియంట్ కాదు మేడం, నేనే బ్రిలియంట్. ఎలా చెప్తున్నావు? ఆ ఫైల్ ని మీ టేబుల్ మీద నుంచి నేనే తీసిచ్చాను.